అందరికీ మరణాత మరణాత. నాకు ఇటు అవకాశం ఇచ్చినటువంటి త్రిత్వదేవునికి నా యొక్క వందన మరణాతలు. అలాగనే ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి మరణాత. దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనమును చదువుకుందాం. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల యుగములలో అక్షయుడువును మహోన్నతుడు అయ్యున్న దేవ, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అల్పుడను అయోగ్యుడను అశక్తుడనయ్యున్న నన్ను తండ్రి ఈ స్థలములోనికి తీసుకొని వచ్చి దేవా మీ అమూల్య వాక్కులను తండ్రి అందించడానికి తండ్రి నాయన మీరు చూపిస్తూ ఉన్న కృపకై వందనములు చెల్లిస్తూ వినుచున్న నీ ప్రియబిడలకు వినగల చెవిని గ్రహించగల మనస్సును దయచేయమని నిలువబెట్టిన నన్ను మరుగు చేసుకొని కొద్ది మాటలు మీరే మాతో మాట్లాడమని తండ్రి ప్రతి వానికి మీ ఆత్మ సహాయం అనుగ్రహింపచేసి మమ్ము బలపరచమని వాక్కుగా మా మధ్యకు వచ్చి వేసిన యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. త్రిత్వదేవుని యొక్క దీవెన ఆశీర్వాదములు ఈ 88వ మహోత్సవంలోనికి చేరి వచ్చిన మన ఎల్లరకు ప్రభు యొక్క మెండైన దీవెన ఆశీర్వాదములు మనకు అందించి బలపరచి ఆయన మేఘమెక్కించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి ఒక పర్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన వారలారా, ఈ యొక్క 88వ మహోత్సవంలోనికి చేరి వచ్చిన వారలారా, యేసు క్రీస్తు ప్రభు వారిని ఎందరో నమ్ముతూ ఉన్నారో, విశ్వాసం ఉంచుతూ ఉన్నారో ఆయన పైన విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఆకర్షించుకొని ఆయన రక్షణ అనుగ్రహింపజేసి ఆయన మహిమరాకడకు మనలను తీసుకువెళ్ళేవారిగా ఉంటూ ఉన్నారు. దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు తెలియజేస్తూ ఒక రక్షణ పద్యములో ప్రియమైన వారలారా స్వస్థతను గూర్చి దైవజనులు తెలియజేస్తూ పాడినటువంటి రాసినటువంటి పద్యమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనసు తీర బోధించుట మాది వంతు, మనసు తీర బోధించుట మాది వంతు, మిగుల దృఢముగా నమ్ముట మీది వంతు, మిగుల దృఢముగా నమ్ముట మీది వంతు, స్వస్థపరచుట మన క్రీస్తు ప్రభుని వంతు, స్వస్థపరచుట మన క్రీస్తు ప్రభుని వంతు, కుదరగా 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 మీరు వేతురు దుప్పిగంతు. ప్రియమైన వారలారా, మనసు తీర బోధించుట మాది వంతు, మిగుల దృఢముగా నమ్ముట మీది వంతు, స్వస్థపరచుట మన క్రీస్తు ప్రభుని వంతు, కుదరగా మీరు వేస్తారు దుప్పిగంతు అన్నారు దైవజనులు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇందాకల వాక్య పఠనంలో కూడా మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2-3 వచనాల్లో కూడా చదవబడిన మాట, మీరు క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తారు అన్నారు. దైవజనులు వ్రాసినట్లుగా మనసు తీర బోధించుట మాది వంతు అంటే ఏదైతే యేసు క్రీస్తు ప్రభు వారు బోధించినటువంటి బోధ ఉన్నదో ఆ బోధను అందుకొని దైవజనులు అనేకమైనటువంటి బోధలు చేస్తారు. ప్రియమైన వారలారా, నేటి దినాలలో అవే బోధలు అందుకొని యాజకులైన వారు కూడా తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. అందుకే ఈ యొక్క మనసు తీర బోధించుట మాది వంతు, అయితే మిగుల ద్రోముగా నమ్ముట అది మీ వంతు అన్నారు దైవజనులు. విశ్వాసి వంతు. స్వస్థపరచడము మన క్రీస్తు ప్రభుని వంతు. ప్రభువు పైన నమ్మకము ఉంచడాన్ని బట్టి ప్రియమైన వారలారా, ప్రభువు మనలను బాగు చేసేవారిగా ఉంటా ఉన్నారు. దైవజనులు ఒక పాటలో కూడా రాస్తూ, నమ్మి జీవించుడి
నమ్మి జీవించుడి. శ్రీ యేసు క్రీస్తును నమ్మి జీవించుడి. నమ్మిన వారికి నరకము తప్పును, నమ్మిన వారికి నరకము తప్పును, నమ్మిన వారికి మోక్షము దొరుకును. నమ్మిన వారికి నరకము తప్పును, నమ్మిన వారికి మోక్షము దొరుకును. కాబట్టి నమ్మి జీవించండి అని దైవజనులు మరి యొక్క పాటలు రాస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారలరా, ఈ 88వ మహోత్సవాలలోనికి వచ్చిన వారలరా, మరి యోహాను సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు యొక్క రొమ్మును ఆనుకున్నటువంటి యోహాను శిష్యుడు ప్రియమైన వారలరా మరి యొక్క క్రమముగా అన్నింటినీ కూడా వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిదిగా మనం చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయము 7 నుండి 11 వచనాలు మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారు నీటిని ద్రాక్షారసముగా మార్చడం. ప్రియమైన వారలరా, నీటిని ద్రాక్షారసముగా మార్చడం మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది గలిలయలో యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి మొట్టమొదటి సూచక క్రియగా కనపడతా ఉన్నది. చూడండి, అక్కడ వాక్యంలో వ్రాయబడిన రీతిగా అంటారు, 2 3 తూములు పట్టు 6 రాతి బాణలు. ప్రియమైన వారలరా, తూము అనగా మన యొక్క కొలమానం ప్రకారం ఒక్కొక్క తూము అంటే 16 మానికలు, అంటే ఇంచుమించుగా 32 లీటర్లు, అనగా మొత్తము కలిపి ఇంచుమించుగా 550 లీటర్ల నీటిని యేసుక్రీస్తు ప్రభు వారు ద్రాక్షారసముగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మహోత్సవాలలోనికి వచ్చినటువంటి మనము ప్రియమైన వారలారా, ఒకవేళ ఆ యొక్క నీరు అప్పటి వరకు అది ఎన్నిక లేనిదిగా ఉన్నది, ప్రియమైన వారలారా రుచి లేని దానిగా ఉన్నది, విలువ లేనిదిగా ఉన్నది, గుర్తింపు లేని దానిగా ఉన్నది. కానీ ఎప్పుడైతే పని వారితోటి ప్రభు తెలియజేశాడో, ఈ యొక్క రాతి బాణలను నీటితో నింపమని తెలియజేశాడో, ప్రియమైన వారలారా ఆ యొక్క మాటలు వినటువంటి పనివారు ప్రియమైన వారలారా ఆ యొక్క నీటితో ఆ పాత్రలను నింపగానే ప్రియమైన వారలారా ఆ పాత్రలో ఉన్న నీరు ఏమైపోయింది అంటే ద్రాక్షారసముగా మార్చబడి ఉంది. ఈ యొక్క మహోత్సవాలలో ఏకీభవించిన వారలారా, ఒకవేళ ఇదిగో నేను నా జీవితంలో నేను ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నాను, నాలో ఏ ప్రత్యేకత లేదయ్యా, తను అందరూ కూడా ప్రక్కన పెట్టి వేస్తా ఉన్నారు, నేను గుర్తింపబడడం లేదు అని ఒకవేళ ఈ మహోత్సవాల్లో నువ్వు ఏకీభవించిన వారమైతే ప్రియమైన వారలారా దేవుడు తెలియజేస్తూ ఉన్న మాట, ఎప్పుడైతే ఆ యొక్క మాట వినటువంటి వారు ఆ యొక్క గుర్తింపబడినటువంటి నీటిని పాత్రలో నింపారో ప్రియమైన వారలారా ఆ సమయంలో గుర్తింపబడని నీరు, ఎన్నిక లేనటువంటి నీరు, రుచి లేని నీరు దేవుని మాట ద్వారా ఒక రుచిగల ద్రాక్షారసముగా మార్చబడి ఉన్నది. ఈ యొక్క మహోత్సవాలలో ఏకీభవించిన వారలారా చూడండి, ఈ మహోత్సవాలలో ఈ యొక్క కానాలలో ఏకీభవించిన వారలారా, కానా విందులో యేసుక్రీస్తు ప్రభు వారు కానా విందులో ఎలాగైతే నీటిని ద్రాక్షారసముగా మార్చారో, ఈ మహోత్సవాలలోనికి ఏకీభవించిన మన అందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తన మహిమ రాకడలో పరమకాలాను చేర్చబడునుగాక. ఆమేన్. నీరు రుచి లేనటువంటి నీటిని రుచిగల ద్రాక్షారసంగా మార్చాడు. ఇక్కడ క్వాలిటీ కనబడతా ఉన్నది, అది శిష్యులకు తెలియజేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా రెండవదిగా చూస్తే ఈ యొక్క యోహాను సువార్త 4వ అధ్యాయం 46 నుండి 54 వచనాల్లో చూస్తే ప్రభువారు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటయ్యా అంటే డిస్టెన్స్ తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, గలిలయలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేస్తే కపెర్నహూములో ఉన్నటువంటి ప్రియమైన వారలారా కపెర్నహూములో ఉన్న ప్రధాని యొక్క కుమారుడు స్వస్థపడినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ప్రభు ఏం తెలియజేస్తా ఉన్నాడంటే డిస్టెన్స్ అంటే దూరము, ఎంత దూరంలో ఉన్న వారి కొరకైనా ప్రార్థన చేస్తే ప్రార్థన పని చేస్తా ఉన్నది అని దైవజనులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రక్కన ఉన్న వారికి బాగు చేయడము కాదు, ఎదురుగా ఉన్న వారిని బాగు చేయడము కాదు, కానీ ప్రార్థన చేస్తే ప్రక్కన ఉన్నవారు ఎదురుగా ఉన్నవారు కాదు, కానీ
ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ప్రార్థన ద్వారా బాగుపడును అని సెలవిస్తా ఉన్నారు. దైవజనులు అన్నారు, ఫాదర్ ఎం దేవదాసయ్య గారు, ప్రార్థన చేయండి అబ్బాయి, ప్రార్థన పని చేయును అన్నారు. గలిలయ నుండి కపెర్నహూమునకు ఉన్నటువంటి ప్రయాణము కాలినడకన వెళితే ఒక దిన ప్రయాణం పడతా ఉన్నది. కానీ ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, ఇదిగో నేను ఇక్కడ నుండి ప్రార్థన చేస్తే అక్కడ ఉన్నటువంటి కుమారుడు బాగుపడిపోతాడు అని తెలియజేయగా ఆ యొక్క తండ్రి ప్రధాని నమ్మి విశ్వాసం ఉంచినట్లుగా మనకు కనబడతా ఉన్నది. ఈ మహోత్సవాలలో ఏకీభవించిన వారులరా, మీరు మీ యొక్క కుటుంబాల కొరకు ఎవరైతే ఇక్కడికి రాలేకపోయారో, మరణకరమైన స్థితిలో ఉన్నారో, వ్యాధులలో, చిక్కులలో, బాధల్లో ఉన్నారో, వారి కొరకు ఈ యొక్క మహోత్సవాల్లో మీరు ఏకీభవించి మీ కొరకు వారి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆ ప్రార్థన విని ప్రియమైన వారులరా నెరవేర్చే వారిగా ఉంటా ఉన్నారు అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి అద్భుతములు, సూచక క్రియలు, స్వస్థతలు యోహాను సువార్తలో యోహాను గారి క్రమముగా రాస్తూ ఉన్నారు. మొదటిది ఏమన్నా ఆ యొక్క క్వాలిటీని చూపిస్తా ఉన్నాడు, నీటిని ద్రాక్షారసంగా మార్చడం. రెండవది ఏమన్నా డిస్టెన్స్ చూపిస్తా ఉన్నాడు. ఏమని అంటే, ఎంత దూరంలో ఉన్న వారినైనా ప్రార్థన చేయడం ద్వారా బాగు చేయవచ్చు. ప్రియమైన వారులారా, మన దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు కూడా అనేక పర్యాయాలు అనేకులను ప్రియమైన వారులారా బాగు చేసినట్లుగా, యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం జ్ఞాపకం చేసుకుంటే దైవజనులు ప్రియమైన వారులారా అనేకమైనటువంటి అద్భుతములు మరి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరొకటిగా చూస్తే, మూడవదిగా చూస్తే ప్రియమైన వారులారా టైమును సూచిస్తా ఉన్నది. యోహాను సువార్త 5వ అధ్యాయం ప్రారంభ 10 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఆ యొక్క వచ్చినటువంటి వారికి, ఆ చుట్టుప్రక్కల ఉన్న వారికి కానీ, అక్కడ ఉన్నట్టు ఏకీభవించిన వారికి కానీ దేవుడు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడని తెలియజేసినట్లుగా ప్రియమైన వారులారా ఈ యొక్క సందర్భంలో ఏమిటయ్యా అంటే, 38 సంవత్సరాల నుండి పక్షవాయువు రోగముతో బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తిని ప్రియమైన వారులారా అనేకులు ఆ కోనేటిలో నీళ్లను కదిలించినప్పుడు, దేవదూత వచ్చి కోనేటిలో నీళ్లు కదిలించినప్పుడు అందులో ఎవరు మొదటిగా దిగుతారో వారు స్వస్థపడిపోతా ఉన్నారు. కానీ ఈ యొక్క కదలిక లేనటువంటి పక్షవాయువు రోగి అలాగే పడి ఉన్నటువంటి స్థితిని ప్రభువు గమనించి ప్రియమైన వారులారా వారిని బాగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది కాలాన్ని సూచిస్తా ఉన్నది. అతనికి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి ప్రియమైన వారులారా మరి ప్రభు బాగు చేసినట్లుగా ఉంటూ ఉన్నది. అక్కడ తెలియజేస్తూ ఉన్న మాట ఏంటయ్యా అంటే, ఇదిగో నీవు నీ పరుపెత్తుకొని వెళ్ళు అనగానే, అయ్యా ఇదిగో నేను ఎలా వెళ్ళగలను, నేను ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ పడి ఉన్నానే, నేను ఎలా వెళ్ళగలుగుతానయ్యా అని అనాలి. కానీ తనకున్న విశ్వాసమును బట్టి ప్రియమైన వారులారా, అయ్యా ఇదిగో నువ్వు ఆ కోనేటిలో ఉన్న నీళ్లను కదిలించు, నన్ను అందులో దించు అని అల్లా. ప్రియమైన వారులారా, ఎప్పుడైతే ప్రభువు తెలియజేశాడో, ఎప్పుడైతే ప్రభువు మాట్లాడారో అప్పుడే ప్రియమైన వారులారా తన పరువు మడత పెట్టుకొని చాంకలో పెట్టుకొని వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన వారులారా ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నారంటే, చూడండి మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో కూడా ప్రభు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటి అంటే, ఆ గ్రుడ్డివారి విషయంలో మీ నమ్మిక చొప్పున జరుగునుగాక అని సెలవిస్తా ఉన్నారు. అలాగోనండి మార్కు సువార్త 5వ అధ్యాయం 34లో కూడా అంటారు, రక్తస్రావ రోగితో ప్రియమైన వారులారా ప్రభు తెలియజేస్తూ ఉన్నమాట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదానమై వెళ్ళుము. రక్తస్రావ రోగి యొక్క రోగము వయస్సు 12 సంవత్సరాలు. అలాగే లూకాసు వార్త 13వ అధ్యాయంలో చూస్తే నడుము వంగిపోయినటువంటి స్త్రీ ఉన్నది. ఆమెకు తనకు కలిగినటువంటి వ్యాధి 18 సంవత్సరాల వయస్సు, వ్యాధి వయస్సు. కానీ ఇక్కడ ఈ యొక్క పక్షవాయువు రోగి యొక్క వయస్సు 38 సంవత్సరాలు. ప్రియమైన వారులారా దైవజనులు దేవదాసయ్య గారు అన్న మాట ప్రియమైన వారులారా ఏమన్నారంటే, అబ్బాయి ప్రభువు వయస్సు కంటే వ్యాధి వయస్సు ఎక్కువ అబ్బాయి అన్నారు. ప్రభు వారి యొక్క వయస్సు ఏమన్నా 33 సంవత్సరాలుగా మనం చూస్తే వ్యాధి యొక్క వయస్సు ఏమన్నా 38 సంవత్సరాలు. ప్రియమైన వారులారా ఇక్కడ ఏకీభవించిన వారులారా మన జీవితాలలో
ప్రియమైన వర్లరా, మరి ఎన్ని సంవత్సరాల నుండి మన స్థితి బాగోలేదో, అప్పులు, రుణములు, ఆర్థిక ఇబ్బందులు, స్థితిగతులు, ప్రియమైన వర్లరా, బాధలు, కోర్టు సమస్యలు, చిక్కులు, చికాకులు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ ఈ స్థలంలోనికి వచ్చి ఏకీభవించగా, ప్రార్థన చేయగా, మీ నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి ప్రభు వాటన్నిటినీ వచ్చే 89వ మహోత్సవాల కల్లా దేవుడు తీసేసి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రియమైన వర్లారా, 4వదిగా చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు మనం చూస్తే ప్రభు అక్కడ క్వాంటిటీని చూపిస్తా ఉన్నాడు. ఏంటయ్యా అంటే క్వాంటిటీ. చూడండి, 6వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు చూస్తే అక్కడ 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆశీర్వదించి 5,000 మంది పురుషులకు. చూడండి ప్రియమైన వర్లరా, ఆ యొక్క వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ సముద్రం అవతలి భాగాన ఉన్న బెత్సైదా, గెన్నెసారెతు అనేటటువంటి ప్రాంతాలలో ప్రభువు చేసినటువంటి అద్భుత కార్యం. చూడండి, విస్తారముగా 5,000 మంది పురుషులు అంటే ప్రియమైన వర్లరా, అందరిని పిల్లలు స్త్రీలు లెక్కేస్తే ఇంచుమించుగా 20,000 మంది ఉంటే వారందరికీ భోజనం పంచి పెట్టాలంటే ఫిలిప్పు గారితో ప్రభు తెలియజేస్తూ ఉన్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో తెలియజేసినప్పుడు ఫిలిప్పు గారు అంటారు ఏమని అంటే, ప్రియమైన వర్లరా, ఆ జనసమూహం అంతటిని లెక్క వేసి, అయ్యా ప్రభువా, ఇదిగో ఈ వచ్చిన వారందరికీ కూడా మనము కొద్దిగా భోజనము పెట్టాలన్నా కూడా ఇంచుమించుగా 200 దేనారాల సొమ్ము కావాలి అన్నారు. చూడండి, ఆ కాలంలో ఒక రోజు కూలి ఎంత అంటే 1 దేనారం. అంటే ఇంచుమించుగా 6-7 నెలల కూలి, ఒక వ్యక్తి కూలి ఆ యొక్క సభలో ఖర్చు పెట్టవలసి ఉన్నది. కాబట్టి ఫిలిప్పు గారు మనం కొద్దిగా పెట్టినా కూడా అయ్యా ఇంచుమించుగా 200 దేనారాలంటే 6-7 నెలల జీతము సొమ్ము ఖర్చు అవుతా ఉన్నది. అంత సొమ్ము కావాలయ్యా, ఇప్పటికిప్పుడు ఎక్కడా అన్నట్లుగా మాట్లాడినప్పుడు ప్రభు వారందరి విషయమై వారందరికీ విశ్వాసం, నమ్మకం కలిగించడానికి ప్రభువు చేసినటువంటి అద్భుతము 5 రొట్టెలు 2 చేపలను ప్రభువు ఆ యొక్క చేతులతో ఎత్తి ప్రార్థన చేసి ప్రియమైన వర్లరా ఆశీర్వదించగా అందరూ కూడా కొద్దిగా కాదు, విస్తారముగా, సమృద్ధిగా భోజనము చేయగా కూడా మిగిలినటువంటి ఆ యొక్క ఆహారము ఎంత అంటే 12 గంపలు. భక్తులు అన్నారు, పంచిన ప్రతి వాడికి 1 గంప మిగిలిపోయింది అన్నారు. ప్రియమైన వర్లరా, దైవజనులు ఈ మాటలు తెలియజేస్తూ అన్నారు, అబ్బాయి 5,000 మందికి వడ్డించిన వారు 12 మంది, అంటే ఇంచుమించుగా 20,000 మందికి వడ్డించిన వారు 12 మంది. ఈ 20,000 మందికి 12 మంది వడ్డించగలరా? వడ్డించలేరు. కానీ దైవజనులు అన్న మాట, సాధ్యము కాని దానిని సాధ్యము చేశారు ప్రభువారు, అది దేవుని పని అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారి కాలంలో కూడా ప్రియమైన వర్లరా, పెద్దలైన వారు చెప్పగా వినటువంటి మాట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దైవజనులు దేవదాసయ్య గారి కాలంలో రాజమండ్రిలో విజయరత్నమయ్య గారి యొక్క ఆధ్వర్యంలో సభ జరుగుతూ ఉన్నప్పుడు సభలో 100 మంది ఏకీభవించిన ఆ కాలంలో ఆహారం అంతా సిద్ధపరచబడింది, వాక్యము జరుగుతూ ఉన్నది. ప్రియమైన వర్లరా, అదే సమయంలో భీమవరం నుంచి ఒక ట్రైన్ వచ్చి ఆగింది అని, అందులో నుండి 150 మంది దిగారు అని. ఇక్కడ ఆహారం సిద్ధపరిచింది ఏమన్నా 100 మందికి, భీమవరం నుండి మరొక 150 మంది వచ్చారు. చూడండి, విజయరత్నం గారయ్య గారు మరి తర్జన పడుతూ ఉంటే దైవజనులు అడిగారంట, ఏంటయ్యా అని అడిగితే, అయ్యా మనం ఆహారం 100 మందికి సిద్ధం చేశాం, అయితే ఇప్పుడు 150 మంది భీమవరం నుండి ట్రైన్లో వచ్చారయ్యా అంటే, అబ్బాయి అందరికీ 250 మందికి ఇస్తళ్ళు వేయించండి అన్నారు దైవజనులు. ప్రియమైన వర్లరా, 250 మందికి విస్తరులు వేయించి దైవజనులు అన్నారు, అందరికీ కూడా కొద్దిగా అందరికీ వచ్చేటట్లుగా ఆహారము వారి విస్తరణలో పెట్టండి అని సెలవిచ్చారు. అప్పుడు దైవజనులు చేసినటువంటి ప్రార్థన, ప్రియమైన వర్లరా చూడండి, ప్రార్థన ముగించిన తర్వాత దైవజనులు అన్న మాట ఏంటి అంటే, అబ్బాయి 1 మెతుకు కూడా మీరు మిగల్చకుండా తినాలి అని సెలవిచ్చారు దైవజనులు.
వారు అనుకున్నారు పెట్టిందే కొద్దిగా, ఈ కొద్దిగా ఎలా సమృద్ధిగా తినగలుగుతామని చూసి ప్రియమైన వాళ్ళ ఆహారం భుజిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక ముద్ద తీసుకుని తింటా ఉంటే మరలా ఒక ముద్ద వస్తా ఉన్నది అని భక్తులైన వారు తెలియజేశారు. ప్రియమైన వర్లరా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వర్లరా, అందరూ కడుపు నిండా తృప్తిగా భోజనం చేశాక ఆహారం మిగిలితే, ఏంటబ్బాయి ఆహారం మిగిల్చారంటే, అయ్యమ్మ కడుపు నిండిపోయిందయ్యా అని తెలియజేశారు. కాబట్టి ప్రియమైన వర్లరా, మనకు జ్ఞాపకం చేసుకుంటే దైవజనులు అన్నారు, ఫాదర్ ఎం దేవదాసయ్య గారు అన్న మాట, ప్రియమైన వర్లరా, భక్తులు చెప్పగా నేను విన్న మాట, విజయరత్నం గారు మరి చేయి విడిచారు, రాజారావు గారు చెయ్యి పట్టుకున్నారు అన్నారట దైవజనులు. కాబట్టి ఏదైతే ఆ దీవెన, ఆ ప్రార్థన దీవెన ఏదైతే రాజమండ్రిలో ఉన్నదో ప్రియమైన వర్లరా, ఆ దీవెన వారు విడిచిపెట్టారో అది బేతేలు గృహవాసులైనటువంటి ప్రియమైన వర్లరా రాజారావయ్య గారు ఆ యొక్క పొందుకొని నేటి దినాలలో ఈ 88వ మహోత్సవంలో మనం జ్ఞాపకం చేసుకుంటే విస్తారమైనటువంటి ఆహారము ప్రియమైన వర్లరా మరి ఇంకా సమృద్ధిగా దేవుడు అందిస్తూనే ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒకప్పుడు బైబిల్ మిషన్ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒకప్పుడు ప్రియమైన వర్లరా ఆహారము లేనటువంటి స్థితి. దైవజనులు ఈ యొక్క మాటలు తెలియజేస్తూ ఒక రక్షణ పద్యంలో రాసినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ధనము రాగల ఎట్టి దారి లేకున్నను, ధనము రాగల ఎట్టి దారి లేకున్నను, బైబిలు మిషను స్థాపనము జరిగే, బడులు బోర్డింగులు పనులు లేకున్నను, బైబిలు మిషను స్థాపనము జరిగే, నిలువ సొమ్మును పంట పొలములు లేకున్నను, బైబిలు మిషను స్థాపనము జరిగే, మన్నన చేయు సమాజాలు లేకున్నను, బైబిలు మిషను స్థాపనము జరిగే, వచ్చి వేయుడి అన్నట్టి ప్రభుని మాట, వచ్చి వేయుడి అన్నట్టి ప్రభుని మాట, పుచ్చుకొని నిర్భయంబుగా వచ్చి వేసి, పుచ్చుకొని నిర్భయంబుగా వచ్చి వేసి, క్రైస్తవులు కొందరి మిషను కట్టుకొనిరి, క్రైస్తవులు కొందరి మిషను కట్టుకొనిరి, 19 నూర్ల 19 నూర్ల 19 నూర్ల 38 ధనము రాగల ఎట్టి దారి లేనప్పుడు బైబిల్ మిషన్ స్థాపనము జరిగిందని, ఆ కాలంలో బడులు లేవు, బోర్డింగులు లేవు, ఆ కాలంలో బైబిల్ మిషన్ స్థాపన జరిగిందని, నిలువ సొమ్ము లేదు, పంట పొలములు లేకున్నా బైబిల్ మిషన్ స్థాపన జరిగి ఉన్నదని, మన్నన చేయు సమాజాలు లేకున్నా బైబిల్ మిషన్ స్థాపన దేవుడు జరిగించాడు. దేవుని ద్వారా దైవజనునికి అందించిన మాటను బట్టి పుచ్చుకొని నిర్భయంబుగా వచ్చి వేసి, క్రైస్తవులు కొందరు ఈ మిషను కట్టుకొనిరి, 1938 అని మరి దైవజనులు తెలియజేస్తూ ప్రియమైన వారు రాసినట్లుగా కనబడతా ఉన్నది. చూడండి, మరి బేతేలు గృహంలో నేను వాక్యం వినే టైంలో ప్రమీలమ్మ గారు, పెద్దమ్మ గారు ఎప్పుడు కూడా ఒక మాట అంటూ ఉండేవారు. ఏమని అంటే, ఆ కాలంలో బైబిల్ మిషన్ స్థాపన జరిగినప్పుడు బైబిల్ మిషన్కు ఏమీ లేదు అని అనేవారు. అటువంటి వారు ఈరోజు నోటి మీద వేలు వేసుకొని బైబిల్ మిషన్కు ఏమీ లేదు అని అంటూ ఉన్నారు అని మరి తల్లిగారు అనేక సందర్భాల్లో బేతేలు గృహంలో తెలియజేయుట నా చెవులతో నేను విని ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
ప్రియమైన వర్లారా, 5వదిగా చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము 16 నుండి 22 వచనాలలో మనం చూస్తే అక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏంటయ్యా అంటే కమాండింగ్. చూడండి, సృష్టిని శాసిస్తా ఉన్నాడు. మొదటిదేమన్నా నీటిని ద్రాక్షారసముగా మార్చడం, అక్కడ క్వాలిటీని చూపించాడు. రెండవదిగా చూస్తే డిస్టెన్స్, దూరాన్ని తెలియజేస్తూ ప్రార్థన ద్వారా మరి యొక్క దూరంలో ఉన్న వ్యక్తిని బాగు చేయవచ్చని తెలియజేస్తూ ఉన్నారు. అలాగనే ప్రియమైన వర్లారా, 3వది చూస్తే టైం, ఎన్ని సంవత్సరాల నుండి వ్యాధి ఉన్నా సరే అటు వారికి ప్రియమైన వర్లారా ప్రభువు మరి ప్రార్థన చేయగా, ప్రియమైన వర్లారా ఆయన మాట చొప్పున చేయగా వ్యాధి నయమైనట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైన వర్లారా 4వది క్వాంటిటీ, మనం ఇప్పటి వరకు విన్నాం. ప్రియమైన వర్లారా కొద్దిపాటి ఆహారముతో విస్తారముగా అనేకులకు భోజనం వడ్డించినట్లు చూస్తూ ఉన్నాం. 5వదిగా చూస్తే సృష్టిని శాసించడం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు నీటిపైన నడుచుట అనేది ఒక గొప్ప అద్భుత కార్యముగా కనబడతా ఉన్నది. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు కపెర్నహూమునకు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో సముద్రం పైన ప్రభు వారు ప్రియమైన వర్లారా నడిచినట్లుగా మనం దేవుని యొక్క వాక్య గ్రంథంలో మనం చదువుకుంటా ఉన్నాం. ప్రియమైన వర్లారా, అలాగనే మత్తయి సువార్త 21వ అధ్యాయం 18-20 వచనాల్లో చూస్తే అక్కడ అంజూరపు చెట్టును శపించగా ప్రియమైన వర్లారా అది వేర్లతో సహా వెండిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే సృష్టి పైన ఆయనకున్నటువంటి అధికారం మనకు కనబడతా ఉన్నది. అలాగనే మత్తయి సువార్త 28-18లో చూస్తే ప్రభు అంటూ ఉన్నారు, పరలోకమందు భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడినదని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. భూమి, ఆకాశము, సముద్రము, సృష్టి యావత్తు మీద నాకు సర్వాధికారము ఇవ్వబడిందని ప్రభు ఇక్కడ ఆదేశిస్తూ ఉన్నట్లుగా, ప్రియమైన వర్లారా శాసిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మహోత్సవాలలో ఏకీభవించిన వారులారా దేవుడు మన జీవితాలలో కూడా గొప్ప అద్భుతములు చేసేవారుగా ఉంటా ఉన్నారు. కాబట్టి మనము ఒకవేళ మన ఆత్మీయ జీవితంలో సన్నగిల్లిపోతూ ఉన్నామేమో, ప్రభువు ఎలాగైతే ప్రియమైన వర్లారా పేతురును నడవడానికి పిలిచినప్పుడు పేతురు గారు అవిశ్వాసముతో ఉండడం వల్ల మునిగిపోయారు. అటు అవిశ్వాసము లేక మనము విశ్వాసము కలిగి ప్రభువు పైన నమ్మకం ఉంచినప్పుడు ఆయన మనలను కూడా నడిపించేవారిగా ఉంటా ఉన్నారని ఈ వాక్యము ద్వారా మనకు ప్రభు తెలియజేస్తున్నారు. ఇక 6వదిగా చూస్తే ప్రియమైన వర్లారా యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుండి 41 వచనాల్లో చూస్తే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నటువంటి మాట, ఈ యొక్క కృప మరలా వెనకకు తిరిగినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దురదృష్టాన్ని అదృష్టంగా మార్చబడడం. ప్రియమైన వర్లారా ఒక పుట్టు గ్రుడ్డి వారిని యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరచడం అనేది ఒక అద్భుతంగా కనపడతా ఉన్నది. అంతకు ముందు చూపు పొంది ఆ తరువాత చూపు పోయిన వారికి వైద్యులైన వారు మరి కంటి ఆపరేషన్ల ద్వారా ఆ యొక్క చూపును ప్రసాదించవచ్చు. కానీ పరమ వైద్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టుకతో గ్రుడ్డివాడైనటువంటి ఆ యొక్క వ్యక్తిని ఆయన యొక్క కన్నుల మీద చేతులుంచి ప్రార్థన చేయగా ప్రియమైన వర్లారా చూపు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దైవజనులు కూడా మన జనకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు 42వ పాటలో ప్రియమైన వర్లారా చూస్తే అక్కడ దైవజనులు రాసినట్లుగా, పూర్వజన్మమునందు పూర్తిగా పాపిని అందుకే ఈ బాధ పొందుచూ ఉన్నారు అని ఇట్లు మనస్సులో అనుకొననేవద్దు, అది నిజమే అయినా అది కూడా పోగొట్టు రక్షకుడున్నాడు, తక్షణమే రమ్ము. ఆయన మానవుడైనట్టి దేవుడు ఈ మాట నమ్మినా ఎంతో ధన్యుండవు అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి నమ్మాలి. ఇక్కడ ఏమంటూ ఉన్నారంటే, పూర్వజన్మమునందు నువ్వు పూర్తిగా ప్రియమైన వర్లారా పాపిని అందుకే ఈ బాధ పొందుతూ ఉన్నాను అనుకోనవద్దు, నిన్ను రక్షించడానికి రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మరొక చరణంలో కూడా తల్లిదండ్రులు చేసిన తగని కార్యములు నా మీదికి బొర్లి నన్ను చంపుచున్నవి, ఆ శాపమును నేను అడ్డగింపలేను అని పలుకుచు నీవు ఆదరిపోవద్దు. ఒకవేళ అయ్యో ఇదిగో నా తల్లిదండ్రులు చేసినటువంటి పాపక్రియలను బట్టి ఈవేళ నా స్థితి ఇదిగో ఇలాగైపోయిందే అని నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, ఈ మహోత్సవాల్లోనికి చేరి వచ్చిన వర్లరా ఒకవేళ మీ స్థితిగతులు మన యొక్క స్థితిగతులు ఆ విధంగా ఉంటే ఈ మహోత్సవాల్లో ఏకీభవించి మీరు మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం ద్వారా నింపుకొని నమ్మికతో విశ్వాసముతో ముందుకు అడుగులు వేసినప్పుడు దేవుడు తప్పకుండా ప్రియమైన వర్లరా ఇదిగో ఒకవేళ ఆయన మనలను మరి స్వస్థపరచి మనలను బలపరచి విడిపించేవాడిగా ఉంటా ఉన్నాడు.
దేవుడు ఇదిగో నన్ను ఎందుకో విడిచిపెట్టాడు, నా జీవితంలోనే ఎందుకో ఇలాగ జరుగుతా ఉన్నది, నాకే ఎందుకో ఇన్ని బాధలు, నా ఉద్యోగంలో అన్ని సమస్యలే, నా యొక్క పనిపాటల్లో అన్ని సమస్యలే, ఎందుకో ఏ పాపము చేశానో అని నీవు కృంగిపోని అవసరం లేదు. కానీ నీ పాపములన్నిటి నుండి విడిపించి నీ పాపములు క్షమింపబడినవి గనక నీవు లేచి వెళ్ళుము అని తెలియజేసినట్లుగా మరి తండ్రి గారు రాసినట్లుగా నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్పది అన్నారు. కాబట్టి అటువంటి వాటి నుండి కూడా ప్రభు విడిపించేవారిగా ఉన్నారు. ఇక చివరిగా చూస్తే 7వదిగా ప్రియమైన వారలారా, యోహాను సువార్త 11వ అధ్యాయము 1 నుండి 46 వచనాల్లో చూస్తే ఇక్కడ అథారిటీ కనపడతా ఉన్నది. అధికారం దేవునికి అన్నిటి మీద, ప్రియమైన వారలారా, సమస్త సృష్టి పైన అన్నిటిపైన అధికారం ఉన్నది. అలాగనే మరణము పైన కూడా అధికారం ఉన్నదని, మరణించి ప్రియమైన వారలారా మరి 4 రోజులైనటువంటి లాజరు విషయంలో ప్రభు వేసినటువంటి కేక, లాజరు బయటికి రా అని కేక వేయగానే లాజరు బయటకు వచ్చేసి, ప్రియమైన వారలారా చూడండి, అప్పటికే 4 రోజులు అయిపోయింది. ఆ యొక్క శరీరము మరి కంపు కొట్టేటటువంటి స్థితిలో ఉన్నా కూడా ప్రియమైన వారలారా దేవుని మాట, అథారిటీ, దైవజనులు రాసినట్లుగా మరణం ఉంది, మరణభీతి మరలకుండా చేసినావు, రక్షక నీకు నా వందనాలయ్యా. ఆయన మన కొరకు మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడు గనక, ఆయన మరణాన్ని గెలిచి జయించి లేచాడు గనక, ఆయన లేచాడు నన్ను కూడా లేపుతాడు అనే విశ్వాసముతో మనం ముందుకు వెళ్ళినప్పుడు ప్రియమైన వారలారా, మరణం నుండి తప్పించి లాజరును తిరిగి లేపినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ సమస్యలు ఒకవేళ నిన్ను మరణింపజేసేటటువంటి స్థితిలో ఉన్నాయేమో, నీ యొక్క పరిస్థితులు ఒకవేళ నీ స్థితిలో నిన్ను మరణించడానికి పురిగొల్పుతా ఉన్నాయేమో, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఈ యొక్క 88వ మహోత్సవాలలో దేవుడు ఆయన యొక్క హస్తమును ఇక్కడ ఉంచాడు, ఆ హస్తము నా మీద కూడా ఉన్నది అనేటటువంటి ధైర్యము, విశ్వాసము, నమ్మకముతో మనము అడుగులు వేసినప్పుడు ఆయన తప్పకుండా మనల్ని విడిపించి నడిపించేవారిగా ఉంటా ఉన్నారు. చూడండి, దైవజనులు చివరిగా ఈ యొక్క మరి రక్షణ పద్యంలో దైవజనులు ఒక పద్యంలో కొన్ని మాటలు తెలియజేస్తూ, ప్రియమైన వారలారా, సౌఖ్యకాలమందును సర్వబాధల యందును, సౌఖ్యకాలమందును సర్వబాధల యందును, మార్పు శూన్యమందు మరణమందు చేరి వచ్చిన మమ్మందరినీ బలపరచి నమ్మకముతో, విశ్వాసముతో తండ్రి మీ సన్నిధిలోనికి వచ్చిన మేమందరము కూడా నింపబడి ఈ 88వ మహోత్సవంలో దీవెన ఆశీర్వాదం మాకును మా కుటుంబాలకు, చేరి వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబాలందరికీ అనుగ్రహింపచేసి దీవించి బలపరచమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత.